ఎన్నిసార్లు చెప్పాను అమ్మనని? మళ్ళీ ఎందుకు వచ్చారు? మా ఎండి గారు సార్. మీ ఎండి గారే కాదు, ఆ దేవుడు దిగి వచ్చినా ఇది అమ్మే ప్రసక్తే లేదు. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను ఈ సైడ్ కొనడానికి రాలేదు, ఎవరికి అమ్మొద్దని చెప్పడానికి వచ్చాను. కొనడానికి వచ్చి అమ్మొద్దు అంటాడేంటి? కన్నవాళ్ళు జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని నమ్మిన వాళ్ళు మీరు. సర్వీస్లో ఉన్నప్పుడు బార్డర్లో ఉండి కంట్రీని కంటికి రెప్పలా కాపాడినవారు. రిటైర్ అయ్యాక గన్ను పట్టిన చేతులతో మొక్కలకి వాటర్ పోస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడీనా? ఈ సైట్ మీ పేరెంట్స్కి ఇష్టమని మీ పిల్లలు దీన్ని నమ్మి బిజినెస్ చేసి ఇలాంటి 10 కొందామన్నా మీరు వినకుండా వాళ్ళు మీకు దూరమైన పిల్లల కన్నా మొక్కల మిన్నా అని మీరు చేస్తున్న ఈ ప్రెజెంట్ పచ్చని ఉద్యమం, మీ తల్లిదండ్రుల మీద మీకు ఉన్న గౌరవం నన్ను కట్టిపడేసింది సార్. ఈ డీటెయిల్స్ నేను ఇవ్వలేదే. ఈయనెక్కడ పోగేశాడబ్బా? మీరు రిటైర్ అయ్యి బార్డర్ నుంచి ఎంతో సంతోషంగా తిరిగి వచ్చారు. ఎందుకంటే మీరెంతగానో ఇష్టపడే దేశాన్ని మన సోదర సైనికులు భద్రంగా కాపాడతారన్న నమ్మకం. దేశం కోసం ప్రాణాలనైనా పనంగా పెడతాం. మేరా భారత్ మహాన్. కానీ అదే నమ్మకం మీకు ఎక్కడుందా? మీ తర్వాత మీ పిల్లలు ఈ సైట్ నమ్మకుండా ఉంటారని మీకు నమ్మకం ఉందా? మీ తల్లిదండ్రుల చివరి కోరికగా నర్సరీ నడుపుతారని మీకు నమ్మకం ఉందా? మనం కొన్నప్పుడు ఎవరేం చేసుకుంటే మనకెందుకు? ఈ ప్రపంచంలో ఇద్దరు గ్రేట్ అని నేను నమ్ముతాను సార్. 1 జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే పిల్లలు, 2 ప్రాణం కన్నా దేశం గొప్ప అనుకునేవాళ్ళు. ఈ రెండిట్లో మీరు గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నారు. మరి మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారా? ఈ రోజుల్లో పిల్లలు ప్రేమిస్తుంది పేరెంట్స్ని కాదు సార్, వాళ్ళ వెనకాల ఉన్న ప్రాపర్టీస్ని. అదొకసారి వాళ్ళ చేతికి అందగానే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. మీరున్నంత వరకే సార్ ఈ పచ్చదనం. మీరు లేని క్షణం ఇది జనమయం. కొంప తీసి చంపేస్తాడేమిటి? అందుకే సార్ నాదొక స్మాల్ రిక్వెస్ట్. నేను చేసే పనిని మీరు కాదనకూడదు. నన్ను మీ తోటి సైనికుడు అనుకోండి ప్లీజ్. ఏమిటది? గైస్, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇవి ఎప్పుడు అరేంజ్ చేశాడు? మా అమ్మ నాన్నల విగ్రహాలు. అవును సార్, నేనే చేయించాను. ఈ విగ్రహాల్ని నర్సరీలో పెట్టడం వల్ల మీకు మీ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందనేది అందరికీ తెలుస్తుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీ యూ అగైన్. కమాన్ సార్. నేను రాకపోవడం వల్ల అక్కడ నష్టమేమని వచ్చిందా జేజీ? యాగఫలం నీకు దక్కకపోవడమే నష్టంరా. ఫలం అంటే లాభమే కంటే. ఈవెంట్ తెలుసా? మన సెంట్రల్ హెడ్ ఆఫీస్ కావాల్సిన సైట్ పేపర్స్ ఈరోజు డీల్ ఫినిష్ అయింది. ఇదే మనకి దక్కిన బెనిఫిట్ అనుకోవచ్చుగా. ఫలం అంటే స్థలమో సంపదో కాదురా, పుణ్యం. పుణ్యం అంటే? నీకు మంచి చేసేది, జరగబోయే కీడుని ఆపేది. కీడా? నాకు జరగబోయే కీడేంటి? అది చెప్పు జేజీ, ఆ కీడేంటి? ఎలా చెప్పన్రా? ఈ ఇంటి మగాళ్ళకి మొదటి భార్య వియోగం జరుగుతుందని, అది తరతరాలుగా ఈ సూర్యదేవర కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం అని, దాన్నించి నీ తరానికైనా విముక్తినివ్వటానికే ఈ యాగం చేశామని, ఆ ఫలాన్ని నువ్వు అందుకోలేదని నీకెలా చెప్పను? నువ్వు యాగానికి వచ్చుండవలసింది జై. డాడ్, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను రావాలంటే అక్కడ జరగాల్సిన హోమం కాదు, బిజినెస్ కాన్ఫరెన్స్. నేను రావాలంటే అక్కడ ఉండాల్సింది వేద పండితులు కాదు, బిజినెస్ టైకోన్స్. నేను రావాలంటే అది గుడే ఉండకూడదు, బిజినెస్ బడే ఉండాలి. నాది కాని ప్రపంచంలోకి నేనెలా రాగలను? వ్యాపారమేనా నీ ప్రపంచం? మేము నువ్వు బతుకుతున్నది ఈ భూమి మీదేరా, నడుస్తున్నది కాళ్లతోనే. పాపభీతి, దైవభక్తి ఉండాలి. డబ్బు అవసరం కావచ్చు, కానీ వ్యసనం కాకూడదు. మీరంటున్న దేవుడు కూడా డబ్బు మనిషి చేసి, కోట్లున్న వాడికి క్లోజ్గా దర్శనమిచ్చి
కూటికి లేని వాడిని 7 ద్వారాల అవతలు నిలబెట్టి అక్కడే దండం పెట్టుకుని వెళ్ళిపోమంటాడు. అయినా దేవుని పూజ చేస్తేనే డబ్బులు వస్తాయంటే ఎవరు కూడా వ్యాపారాలు ఉద్యోగాలు చేయరు. గుండు కొట్టించుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతారు. అంతెందుకు నిత్యం పూజలు చేసి హారతులిచ్చి నైవేద్యం పెట్టే పూజారులు కోటీశ్వరులై ఉండాలి. గుడిమెట్ల మీద ఉండే బిచ్చగళ్ళ బతుకులు మారుండాలి. వాళ్ళని బాగు చేయలేదంటే ఎప్పుడో ఒకసారి పూజలు యాగాలు చేసే మనకు మంచి చేస్తాడంటే నేను నమ్మను. అంటే దేవుడి ఉనికినే ప్రశ్నిస్తున్నావా నువ్వు? లేదు జేజీ, మీరు రాతి నమ్ముతున్నారు, నేను నా మైండ్ నమ్ముతున్నాను. నేనేదైనా సాధించానంటే అది నా స్వశక్తే తప్ప ఇంకేదో అతీత శక్తి కాదు. నాకేదైనా బానిసవ్వాల్సిందే తప్ప నేను దేనికి వ్యసనం కాను. ఇదేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఓకేనా? నా బెడ్ టైం అయింది. ఏదైనా ఉంటే మార్నింగ్ కాఫీ టైంలో మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఏంట్రా వీడు? మనం చెప్పేదేది చెవికెక్కించుకోడా? వ్యాపారిగానే బతికేస్తాడా? సంసారిగా బతకాలి అంటే పెళ్లి చేయాలి. మంచి మాట చెప్పావు వదినా. ఎలాంటి వాడైనా పెళ్లి తర్వాత తప్పకుండా మారతాడు. మరి కొమ్ములు తిరిగిన మగోడైనా కొంగుముడి పడ్డాక పెళ్ళం చుట్టూ కుక్కలతో కుప్పుకుంటూ తిరగాల్సిందే. జైకి పెళ్లి చేసి చూద్దాం. వచ్చిన అమ్మాయి అయినా జై మనసు మార్చి మనీ ప్రపంచంలోంచి మన ప్రపంచంలోకి తీసుకొస్తుందేమో చూద్దాం. శాపగ్రహణం విడిచిందో లేదో తెలియకుండా, కమ్ముకున్న మృత్యుమేఘాలు కరిగయ్యో లేదో కనుక్కోకుండా ఈ ఇంటి 5వ తరానికి పరీక్ష మొదలవబోతోందా? ఈ ఇంటి దీపం అవడానికి ఏ ఇల్లు దహనం కాబోతోంది? యాండి 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 లేండి. అబ్బో, చంపేశావు కదే. ఏమైంది? ఏమైందంటే అలా మొక్కలో మొక్క పెట్టి చూస్తే భయపడరు? భయపడితే గీపడితే మీ మొహం చూసి నేను భయపడాలి. లేవండి. ఉదయం లేవగాని ఎవరైనా బ్రష్ చేసి మొహం కడుకుంటారు. మీరేమో పాచి మొహంతో పౌడర్ రాస్తున్నారు. ఏంటో చంద్రిక, ఆ పౌడర్ కి నాకు విడదీయరాని ఏదో గత జన్మల సంబంధం ఏదో ఉందనుకుంటాను. దురదకి గొగుడికి ఉన్న సంబంధమా? అలాంటప్పుడు దాన్నే కట్టుకుని దాన్నే తాగుతూ దాన్నే తింటూ చావాల్సింది. నన్నెందుకు చంపుతున్నారు? ఇంకొకసారి కనుక పౌడర్ డబ్బా మీ చేతిలో కనిపించిందనుకో విడాకులు ఇస్తాను, జాగ్రత్త. సర్లే, ఈ రోజు వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి ఈ రోజు ఏ సమయంలో మంచి ముహూర్తం ఉందో కనుక్కోండి. ఎందుకే విడాకులుగా? నాకు అంత అదృష్టం కూడానా? అయినా విడాకులు కావాలంటే లాయర్కి ఫోన్ చేయమంటాను గాని పంతులు గారికి ఎందుకు ఫోన్ చేయమంటాను? అవును కదా. ముహూర్తం ఎందుకు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి. ఎవరికి? మీకు నాకు. మనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదే. మనకి పెళ్ళైన విషయం గుర్తుంది కానీ పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల మనకుందని గుర్తులేదా? సంబంధం స్వప్నకా?